ఉగాది శుభాకాంక్షలు. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన ఉగాది సంబరాలు, ఉగాది ప్రత్యేక పూజలు మన సాంప్రదాయం. ఈరోజు దేవుడి దయ వల్ల, నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల, పార్టీ కార్యకర్తల కష్టం వల్ల, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని, రాబోయే రోజుల్లో ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని, ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. చాలా గొప్పగా నెల్లూరు మొత్తం అమ్మవారు ఊరేగిస్తారు. ప్రతి గ్రామ దేవత ప్రతి ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ మన నెల్లూరులో కొంచెం ఎక్కువ ఎలాగంటే ఆ అమ్మవారిని కదలనీరు అసలు. ఎక్కడ పడితే అక్కడ హారతులు, టెంకాయలు, మళ్ళీ నైవేద్యాలు. అమ్మవారు ఈరోజు సాయంకాలం 4 గంటలకు బయలుదేరుతుంది మన గుడి నుంచి. బయలుదేరితే రేపు తెల్లవారుజామున 6-7కి గుడికి వస్తుంది. అంటే నెల్లూరులో నాకు తెలిసి పెద్ద నగరోత్సవం ఏదైనా ఉందంటే మన నెల్లూరు గ్రామదేవత ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారు. ఇంకెక్కడా కూడా నభుతో నా భవిష్యత్తు అన్నట్టు ఎక్కడా కూడా ఇంత పెద్ద ఊరేగింపు చేయరు. మన గ్రామదేవతకి ఆమె మనకిస్తుంది, ప్రతి ఒక్కటి ఆమె ఇస్తుంది మనకి, మనమేమి ఇవ్వం ఆమెకి. కానీ ఈ ఉగాది రోజు ఆమెకు వచ్చి దర్శనం చేసుకొని అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడని ఆమెకు పొంగలు పెట్టుకున్నా, ఆమెను వేడుకున్నా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని గ్రామదేవతకు వచ్చి ఆ ఆశీస్సులు పొందటం. అలాగే ఈరోజు చూస్తున్నాం, ఇంకా మనకి 7-7:30 అయినప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇంకా పోను ఇంకా చాలామంది వస్తారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇలా పూజలు అందుకునే మన గ్రామదేవత తల్లి అందరినీ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.